అవునండి, అలిపిరి ఒక్కరోజు, బ్రహ్మోత్సవంలో ఒక్కరోజు, గరుడు సాగు సార్, గరుడు సార్. ఎస్ ఎస్, అది టెక్నికల్ వాళ్ళు చెప్తారండి మనకి. టైప్ చేసుకున్నాము, వాళ్ళు మానిటరింగ్ చేస్తారు, క్రౌడ్ మేనేజ్మెంట్. ఇస్రో తోటి మనకి ఇస్రోని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది బోర్డులో. ఈ దళిత వాడల్లో సుమారు 1000 టెంపుల్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మినిమం 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఒక్కొక్క టెంపుల్కి, ఆ ఏరియాని బట్టి. ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 5-6 టెంపుళ్ళు, అదే ఎంపీ ఉంటే ఒక 10 టెంపుల్స్ వాళ్ళకి, వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క నియోజకవర్గంలో కట్టడానికి అనుమతిస్తాం. ఈ దళితవాడల్లో ఎక్కువగా ఈ కన్వర్షన్ జరుగుతున్నాయి. అవన్నీ ఆపాలంటే మనం ఇలాంటి టెంపుల్స్ కట్టాలి, ఎన్నో కట్టాలి. ఫస్ట్ ఫేజ్లో 1000 టెంపుల్ కట్టాలని చెప్పేది నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇదంతా కేవలం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. శ్రీవాణి ట్రస్ట్, ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్. యాక్చువల్గా ఇస్రో తోటి మనం చాలాసార్లు నెగోషియేట్ చేయటం జరిగింది. దాంట్లో 2 రకాలైన సొల్యూషన్స్ ఉంటాయని చెప్పారు. ఒకటి రియల్ టైం చేయాలంటే ఒకటి ఉంది, అదర్వైజ్ శాటిలైట్ ద్వారా పిక్చర్లు కూడా చేస్తారు. అంటే శాటిలైట్ రోజు ఒకేసారి ఉంటుంది, దాన్ని అడ్జస్ట్ చేసి వాళ్ళు శాటిలైట్ ద్వారా పిక్చర్స్ కూడా ఇస్తారు. రియల్ టైం సొల్యూషన్స్ కూడా ఇవ్వడానికి ఉంది, దానికి కొన్ని రకాలైన ఎక్విప్మెంట్స్ అవి అవసరం ఉంటుంది. దాంతో నెగోషియేట్ చేసాము యాజ్ పాయింటెడ్ అవుట్ బై చైర్మన్ గారు. అలానే మనకి ఎల్ఎన్టీ కూడా మనకు ఆల్రెడీ టీం వచ్చింది. ఎల్ఎన్టీ సొల్యూషన్స్ కూడా మొరల్లెస్గా అలానే ఉంది. అంటే వీళ్ళు సర్విలెన్స్ బేస్డ్ కెమెరాలను అలర్ట్ ఇస్తారు, అది జిఐఎస్ బేస్డ్ అలర్ట్ ఇస్తారు. 2 కూడా మన వాళ్ళు ఐటీ టీం వాళ్ళు చేస్తున్నారు. సో రియల్ టైంలో వాళ్ళు ఎలా ఇస్తారు, లేకపోతే సర్విలెన్స్ బేస్డ్ మన ఎల్ఎన్టీ వాళ్ళు ఎలా మనకి క్రౌడ్ మేనేజ్మెంట్ ఇస్తారు అనేది 2 కూడా సిచ్యువేషన్ బట్టి వాడుకుంటాం. సో వాళ్ళతో ఇంకా వీఆర్ నెగోషియేటింగ్. సార్ పెట్టిన దాంట్లో ఒకటైతే దే ఆల్రెడీ అగ్రీడ్ ఫర్ ఖచ్చితంగా మనకి పిక్చర్లు, శాటిలైట్ పిక్చర్లు ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటికప్పుడే శాటిలైట్ మూవ్మెంట్ ఉంటుంది, రోజుకి ఒకసారి మూవ్మెంట్ ఉంది, దాన్ని అడ్జస్ట్ చేసుకొని మనకి పిక్చర్లు ఇస్తారు. ఇంకోటి ఈ మధ్య ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పని పాట లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు వెళ్తున్నారు.